పూర్వపు దినాల్లో నాకు ఊహొచ్చినప్పుడు నుండి చూస్తే మేము మా కుటుంబంతో కలిసి చర్చికి వెళ్ళేవాళ్ళం. కుటుంబం అంతా వెళ్ళేవాళ్ళం. కుటుంబంలో ఒకళ్ళు ఆగిపోతే ఒకళ్ళు వెళ్ళటం, లేదా ఒకళ్ళు మేము చర్చికి రామని అక్క అంటాం, నాకు కుదిరినప్పుడు వస్తానని చెల్లి అంటాం అనేది చరిత్రలో లేదు. కుటుంబం కుటుంబం అంతా పనిచేసాం, కుటుంబం అంతా రక్షింపబడ్డాం, ఆ కుటుంబంలో కొనసాగుతున్నాం. ఆ ప్రారంభ దినాల్లో నేను గమనించింది ఏంటంటే, అక్షత్ ఏజ్ అనుకుందాం, నీ ఏజ్లో కన్నా ఇంకా చిన్న కుర్రోనే, మరి నీకు ఇప్పుడు మేసలు వస్తున్నట్టున్నాయి, ఇంకా చిన్న కుర్రోనే అనుకుంటా. డ్రమ్ము కొడుతూ పాటలు పాడటం నేను విన్నాను. డ్రమ్ము తెలుసా? ఎక్కడుంది నాన్న మన డ్రమ్ము? గిఫ్ట్ ఇచ్చాం ఎవరో వాడుకుంటానని. పాపం వాళ్ళు గాంధీనగర్లో కనపడ్డారు. రామవరపాడు ఎనికేపాడు కాలువతల మేరీ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉంటాడు, ఒక నల్లగా ఉంటాడు పాస్టర్ గారు. మేరీ ఎక్కడ? అదే 2 చర్చిలు ఆనుకొని ఉంటాయే అయ్యనమాట. గాంధీనగర్లో కనపడితే అయ్యగారు 9,000 అన్నాడు డ్రమ్ అన్నాడు. ఓకే, నువ్వు సాయంత్రం ఫోన్ చేయి అని చెప్పాను. ఆ డ్రమ్ ఇచ్చేసాను. ఇప్పుడు డ్రమ్ములు చాలా చర్చిలో కనిపించట్లేదు. నీళ్ళ డ్రమ్ము కాదండి, స్తోత్రం చెల్లింతుము అనే పాటలు విన్నారు అప్పుడు. నడిపించు నానావా విన్నారా పాట? ఆ పాట ఎక్కడ ఉంది? స్తోత్రం చెల్లింది. తర్వాత ఈ ట్రైన్లో పాడతారు అడుక్కునేవాళ్ళు, ఆ పాట ఏంటది? నీవు చేసిన ఉపకారం, అదేనా? కాదు కాదు, పాడతారు వాళ్ళు. 3-4 పాటలు నేర్చుకున్నారు. ఎన్ని తలచిన శాంతి బాగా ట్రైన్లోకి వెళ్తారు. ఎన్ని తలచినా కళ్ళుండవు, ఏది అడిగినా ఈ లోపు నువ్వు తీయాలి బయటికి, జరిగేది నీ చిత్తం అడిగి. కొన్నిసార్లు జాలి పడతాం, కానీ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మన దగ్గర ఉండదు. అడుక్కున్న వాళ్ళ దగ్గర సమృద్ధి డబ్బు ఉంటుంది. అంత అమాయకంగా మనం ఏమి ఆలోచించాల్సిన అవట్లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ఒక పేపర్ రిలీజ్ చేస్తే నేను స్టేటస్లో పెట్టి ఎంతమంది చదివారో మరి. అడుక్కునే వాళ్ళకి మీరు ఆహారం పెట్టండి కానీ డబ్బులు ఇవ్వద్దు. వాస్తవమే అది, నేను కూడా గమనించాను. పెంచి సర్కిల్లో ఎక్కువ ఇదే చేస్తుంటారు, మత్తు పదార్థాలు వాడుతున్నారు ఆ డబ్బులతో. మనం ఇచ్చే ఆహారం కంటే మనం ఇచ్చే పేపర్ కాగితం వాళ్ళకి ఇంపార్టెంట్. చాలా జాలి మనస్సుతో వాడికి దెబ్బ తగలదు కానీ కట్టేసుకుంటాడు, రెడ్ కలర్ పూజ చేస్తాడు. వాడికి పెరాలసిస్ రాదు, పెరాలసిస్ లాగా అట్టా అంటాడు, అమ్మా అంటాడు. అంత యాక్షనే, అడుక్కోవడానికి యాక్షన్. అందుకే ఆకలేసిన వారికి మీరు అన్నం ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి, కానీ వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు. కొన్నిసార్లు మెడిసిన్ కూడా ఇవ్వండి కానీ డబ్బులు ఇవ్వద్దు అని మనం పేపర్లో రావటం కూడా మనం చదివాం. తర్వాత ఏం గమనించానంటే, కాంగో ఇక్కడ కనపడుతుందా మీకు? ఓకే, అదే ఎందుకు వాడతారు దాన్ని? ఎప్పుడు వాడతారు? కరెంటు పోయినప్పుడు, హరీష్ గారు కనపడినప్పుడు, లేట్ అయినప్పుడు, లేకపోతే వాయిద్యాలు ఈ భజంద్రి లేనప్పుడు, అప్పుడు అది అంటుంది సూరు మన చూస్తుంది, ఇదివరకు మొదట్లో ఉంది నేనే కదా, నన్ను పక్కన పెట్టేశారు అంటుంది. తర్వాత కంజీరు చూసేవాడిని, అలా కప్పలాగా నోరు తెచ్చుకొని కంజీరు కొట్టేవాడిని చూస్తూ ఉండేవాడిని, డ్రమ్ము కొట్టేవాడిని చూస్తూ ఉండి, ఎక్కువ కాంగు కొట్టేవాడిని చూస్తూ ఉండేవాడిని, అలా చూస్తూ ఉండేవాడిని. అలా చూసి మొత్తానికి నేర్చుకుని నేను ఒక 1/2 మందికి నేర్పాను. ఇదే దేవుడు చెప్పింది, నువ్వు దీవించబడు, ఇతరులు దీవించు, నువ్వు సంపాదించు, దాన్ని ఇతరులకు పంచు. ఓకే. ఆ తర్వాత నాకు మేము అంటే మీరు కూడా కావచ్చు, ఒక ఆయన సీతారాంపురంలో ఉండాడు, ఒక ఆయన కృష్ణలంకలో ఉండాడు. ఇంటికి వచ్చేవాడు, ఓ సూట్ కేసు మూట వేసుకొచ్చేవాడు. ఆ మూట ఇప్పితే దానిలో ప్యాంటు, షర్టు, క్లాతింగ్ అంతా ఉంటే
దాన్ని చూసుకొని కట్ చేస్తే వారానికి ఒక ఇంత 100 రూపాయలు అలా ఇస్తే ఉండేవాళ్ళం. ఇప్పుడు మనకి మారిపోయింది కదా. ఆయన ఎక్కడున్నాడో, బతుకున్నాడో లేదు తెలియదు, వాళ్ళు ఉండారో లేదు తెలియదు. రమ్ము కనపట్ల, కాంగ హుసూరు మంట చూస్తుంది. మనం ఇంకా కంజర్లో అంత నైపుణ్యత కలిగి కొట్టేవాళ్ళు కనిపించట్లా. ఆ మార్పును నేను చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఎంత మార్పు. రామరపాడులో సేవ ప్రారంభించినప్పుడు పుప్పాల కిషోరు, పూర్ణ గారి పెద్ద కుమారుడు నాని, మీ నాన్న అనిల్ అనే ఉమాగారు అక్క కొడుకు, జయరాజ్ అనే ప్రసాముడు, వీళ్ళందరూ వచ్చి ఉదయం మేము పైన నాయశ్రమగా చెట్టుకి బాకాలు కట్టేవాళ్ళం. ఇటొకటి కట్టి ఆ వైరంతా తీసుకెళ్ళి కనెక్షన్ ఇస్తే అప్పుడు అది మోగేది, ఊరు మొత్తం వినపడేది. ఇప్పుడు అవన్నీ లేవు, బాక్సులు వచ్చేసినాయి. బాకాలకు బదులు ఏమొచ్చినాయి? బాక్సులు వచ్చినాయి. కీబోర్డు లేదు. ఆ పేడసం గారు ఆ పొట్టక తగిలించుకొని ఆ యొక్క అకార్డియన్ ప్లే చేస్తూ ఆయన పాటలు పాడుతుండే వాళ్ళతో మేమేమో అలా చూస్తుండేవాళ్ళం. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి, బాక్సులు వచ్చాయి, సౌండ్ పెరిగింది, అడావుడు పెరిగింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆరాధన యొక్క విలువలు తగ్గిపోయాయి. అందుకే ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది మీకు. అంతకుముందు కూడా మీకు జ్ఞాపం చేసాం, స్తుతులు చెల్లించడం వేరు, ఆరాధన వేరు, పూర్తిగా వ్యత్యాసం. మక్కాబీలు మీ మందిరాన్ని పడేసిన మాట వాస్తవం. మీరు సమరీలు అంటే యోధా ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు, వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు రెండుగా విడిపోయారు కదా. దేవుడు వీళ్ళు ఏం చేశాడంటే బుద్ధి రావడానికి ఒక బ్యాచ్న బబులోను పంపించాడు చెరగా, ఇంకో బ్యాచ్ని అష్షూరు రాజు చేతికి అప్పగించాడు. వాళ్ళు బానిసలుగా బతుకుతున్నారు, ఎవడో చేతి కింద బతుకుతున్నారు, వెట్టి చాకరీలు చేస్తూ బతుకుతున్నారు. ఇక ఏమైంది, అక్కడ పెరిగారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లలు కన్నారు. ఈ పిల్లలు ఆ పిల్లలు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకు పుట్టిన సంతానమే సమరయులు. యూదులు వీరిని లెక్క చేయరు, సరిహద్దుల్లో కూడా రానివ్వరు, మందిరంలోకి రావడానికి కూడా వాళ్ళకి వీలు లేదు. అందుకే యేసు ప్రభుతో సంభాషిస్తున్నప్పుడు అయ్యా అంటది. ఆరాధన గురించి అక్కడ సంభాషణ. అంటే నీకు విగ్రహాలకు సంబంధించిన 5 భర్తలు ఉన్నారు. ఆ ఊరు వెళ్ళారు, సుక్కోతు, ఒక విగ్రహం తెచ్చుకున్నారు. బబులోని వెళ్ళారు, ఒక విగ్రహం తెచ్చుకున్నారు. కలకత్తా వెళ్ళారు, చిన్నోడి పెళ్ళి వెళ్ళారు, పెద్దోడి పెళ్ళి వెళ్ళారు, మరిం తిరునాళ్ళకి వెళ్ళారు, అడ్డాడు వెళ్ళారు, అక్కడ ఒక విగ్రహం తెచ్చుకున్నారు. అంటే మీరు ఇవన్నీ వీటితో బతుకుతున్నావు. నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధించువారుని నేను వెతుకుతున్నాను అన్నాడు. అన్నాడా అనలేదా? అన్నాడు. ఆరాధన యొక్క ప్రాముఖ్యత, ఆరాధన యొక్క విలువ మనం బాగా గమనించాలి. దేవా నీకు వందనాలైనా, ఈ 5 రోజులు వర్షమైనా మమ్మల్ని పోషించున్నాను, స్తుతులు. ఆరోగ్యం ఇచ్చే వందనాలు, చాలామంది రాలేకపోయారు, నీకు స్తుతులు. రక్షణ ఇచ్చావు, నీకు స్తుతులు. మమ్మల్ని మా కుటుంబానికి క్షేమంగా కాపాడా, నీకు స్తుతులు, వందనాలైనా అని మనం స్తుతిస్తూ ఉంటాం. అది నీకు సంబంధించింది, అది నీకు చేశాడు కాబట్టి నువ్వు స్తుతులు చెప్పావు. ఆరాధన ఈజ్ డిఫరెంట్, కంప్లీట్ వ్యత్యాసం. ఆరాధన పూర్తిగా ఇందాక మనం చదువుకున్నాం, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో,
పూర్ణ మనస్సుతో నీ దేవుడైనా అన్నాడు. నీ దేవుడిని నీ పూర్ణ మనస్సుతో. పూర్ణ మనస్సు అంటే మాట్లాడండి కాస్త, పర్లేదు, చలికాలం కదా, మాట్లాడండి. పూర్ణ ఆత్మతో అంటే పూర్ణ వివేకముతో, వేరే సందర్భంలో పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణాత్మతో. అంటే ఈ ఎన్ని కనపడుతున్నాయి? 3 4 కనపడదు. ఇవన్నీ ఎక్కడుంటాయి? ఎక్కడుంటాయమ్మా? మనలో ఉంటాయి. ఇప్పుడు మనలో ఉన్నాయి కదా అవన్నీ. అంటే నిన్ను మొత్తం ఆయనకి ఇచ్చేసుకోవడం ఆరాధన. నీలో ఆత్మ ఉంది, మనస్సుంది, వివేకముంది. అంటే మనిషిని దేవుడికి ప్రతిష్ఠించుకోవడమే ఆరాధన. ఆయనను నువ్వు ప్రేమిస్తున్నావు, అవగాహన నీకుంది, ఆయన ఏంటో నువ్వు గుర్తించావు, అది నువ్వు గ్రహించావు. కాబట్టి అందుకే చెప్పాడు సమరయతో, అమ్మా నీవు ఆత్మతో సత్యము. ఆత్మ ఎక్కడ ఉంటుందో? సత్యముతో నేనే మార్గమును, సత్యమును, జీవమును అన్నాడు. దేవుడే సత్యము కదా, దేవుడే సత్యము కదా. అమ్మా ఆత్మతో నీవు దేవుణ్ణి ఎరిగి ఆరాధించాలమ్మా. అలాంటి వారు నాకు కావాలమ్మా. ఇక యెరూషలేము వెళ్ళాల్సిన పని లేదమ్మా. ఎక్కడైనా చెప్పండి ఆ మాట అందరూ. నేను కొద్దిగా డల్గా మాట్లాడుతున్నాను కదా, మీకు ఏమైనా అర్థం అవుతుందా? కాబట్టి మీరు మాట్లాడితే కాస్త నేను రీఛార్జ్ అవుతాను. ఎక్కడైనా అనండి. ఎక్కడైనా అంటే మా దీపిక కాలేజీలోనైనా, రాజమండ్రిలోనైనా, స్మైలీ తాడేపల్లి గూడులోనైనా, పండు అమెరికాలోనైనా, ఆటోనగర్లోనైనా, ఎక్కడైనా నీవు దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధన కంప్లీట్ వేరు. ఇప్పుడు మా అమ్మాయికి సీట్ ఇచ్చాడు దేవుడు, కాబట్టి సాయంత్రం స్తుతికోవడం అంటది శాంతి. ఇప్పుడు కాసేపుల్లో మీ అమ్మాయికి ఒకవేళ సీట్ ఇవ్వకపోతే మరి కృతజ్ఞత కూడుకుంటుందిగా, స్తుతులుండవుగా. అది మీకు సంబంధించినది. నేను నీకు ఇచ్చాను కాబట్టి నువ్వు స్తుతికోవడం పెట్టి సాక్ష్యం చెప్పి మాకు మొత్తం భోజనం పెడుతున్నావు. మరి ఆరాధన నేనేమై ఉన్నాను రుచి చూచి ఎరిగావే ఉత్తముడని. ఆ ఉత్తమను నువ్వు ఎరిగావే. పనికి మాలిన వాడువే మనం. దేవుడు మనల్ని ఏం చేశాడు? అపరాధముల చేత చచ్చిపోయావే, బతికించాడు. పనికి మాలిన వారిలో దేవుడు మనల్ని ఏం చేశాడు? క్షమించాడు. మనం పనికి మాలలో కాదా? అట్ట సీరియస్ అవుతున్నారు. ఎఫెసీ 2:1 తీయద్దా? ఆగండి భక్తులు. ఎఫెసీ 2:1 ప్రకారం మనం చచ్చిన వారమా కాదా? ఆయన బతికించాడా లేదా? మనం పనికి మాలిన వారమా కాదా? ఇప్పుడు కాదు నేను అనేది, ఒకప్పుడు. చెప్పండి. మరి ఈ పనికి మాలినోడు క్షమించబడ్డాడు, మరొక పనికి మాలినోడు క్షమించాలి కదా నేను, అవునా కదా? ఇప్పుడు నేను పనికి మాలినోడిని, దేవుడు నన్ను ఏం చేశాడు? ప్రేమించాడు, క్షమించాడు. మరి మన సమాజంలో బోల్డు మంది పనికి మాలిన ఉంటారు. ఆ పనికి మాలను మనం ఏం చేయాలి? క్షమించాలి. అది ఆరాధన. అప్పుడు నీకేమొస్తుంది? ప్రశాంతత, సమాధానం వస్తుంది. దేవుడు కూడా నిన్ను బట్టి సంతోషిస్తాడు. నన్ను క్షమించిన దేవుడు మరొక పనికి మాలను నేను క్షమించగలిగితే
అది దేవుడికి ఇష్టమైన ఆరాధన అవుతుంది. కాబట్టి మనం అబ్రహాం గురించి చూస్తే ఎన్ని దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి బిడ్డనిచ్చాడు? 25. గుడ్. అవన్నీ అక్కడ రాసిలేవు, కానీ వృద్ధాప్యంలో ఉన్నవాడు ఎంత ముచ్చటపడి ఉంటాడు కొడుకుని చూసి కదండి, ఎంత సంతోషపడి ఉంటాడు. మనకి నిజంగా మనం కొన్నిట్లో అమాయకులం, ఎక్కువగా అమాయకులమే, కానీ మనకు మనం అన్నీ తెలుసు అనుకుంటాం. ఏమీ తెలియదు అన్న విషయం మనకు తెలియదు, దేవుడికి అన్నీ తెలుసు. అబ్రహాముకి ఏమన్నా కొడుకు విగ్రహం అయ్యాడా? అర్జెంటుగా రా, నువ్వు బలివన్నాడు, ఉంటాడు. 25 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 100 సంవత్సరాలు వాగ్దానం చేసి ఇంత గ్యాప్ పెట్టావు, నేను భుజాల మీద వాడిని ఎక్కించుకోవద్దా? వాడిని కాస్త గుర్రం మీద తెప్పొద్దా? వాడిని కాస్త పొలంలోకి తీసుకెళ్ళొద్దా? ఆస్తులు లెక్క చెప్పొద్దా? మళ్ళీ బలిమ్మంటున్నావేంటి? ఇది ఆరాధన. విగ్రహమై ఉన్న ప్రతి దానిని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు మనందరికీ తెలిసిన వాక్య భాగాలే, బైబిల్ తినవసరం లేదు, అవసరమైతే చదువుదాం. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. వారు దేవుడిని గుర్తించి వారి కిరీటాలు తీసుకొచ్చి ఏం చేస్తారంట? ఆయన పాదాల దగ్గర వేస్తారంట. కిరీటాలు దేనికి మనకి గుర్తుగా ఉన్నాయి? ఒక కిరీటం దేనికి గుర్తుగా ఉంది? అధికారము, హోదా, ఘనత కదా. కిరీటం అంతే కదా, హోదా, ఘనత, వీటన్నిటికీ అది సాదృశ్యంగా కనిపిస్తుంది. వాటన్నిటిని తీసుకొచ్చి వాళ్ళు ఏం చేశారు? పాదాల దగ్గర పడేశారు. ప్రకటన 4:10 చదవండి. ఇప్పుడు 4:10. 4:10 అందరూ చూడండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది, చూడండి. 24 మంది పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉన్నవాని ఎదుట సాగిలపడ్డారు. ఆ మాట మీ నోటితో చెప్తే మీకే తృప్తి వస్తుంది. సాగిలపడి ఏమంటున్నారు? యుగ యుగములు అల్ఫా ఒమేగా నీవే అయ్యున్న దేవుడవు, నిరంతరము నిలిచే దేవుడవు. యుగములు మేము కనిపించం, మా పితరులు కనిపించలేదు, యుగములు నీవే దేవుడు అని ఆయనకు నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించావు. అందరూ ఈ మాట చెప్తారా? దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. మీ కాళ్ళ కింద ఏముంది? భూమి ఉంది. ఇక్కడ టైల్ ఉందని ఆ మాటలు చెప్పమాకండి. మన కాళ్ళ కింద ఏముంది? భూమి ఉంది. మన పైన ఏముంది? ఆకాశం ఉంది. ఆకాశము దేవుని, భూమి పాదం. అది నరులకి ఇచ్చాడు. ఇక్కడ వాళ్ళు చూడండి, గనుక అంటే సృజింపబడింది ఎవరి ద్వారా? నీ ద్వారానే. సృజించబడినంత నీ ద్వారానే. కాబట్టి వాళ్ళు ఏమన్నారు? మహిమ, ఘనత, ప్రభావములు పొందన అర్హుడవు, నీవే అర్హుడవు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, కృప చూపించావు, సత్యంలో నడిపించిన దేవా నీకే అన్నట్లుగా ఇక్కడ కూడా ఏమన్నాడు చెప్పుతూ, తమ కిరీటములను, ఆ కిరీటం ఆయన ఇచ్చిన కిరీటాలే,
ఈ కిరీటం కాదు నాయన ముఖ్యం. కిరీటాన్ని పెట్టుకోవడానికి అర్హుడు, కిరీటం పెట్టుకోవడానికి అర్హత ఇచ్చిన వాడు నీవు. ఈ రోజున ఈ స్థితిలో మేము ఉండడానికి కారకుడు నీవు కదా అని వాళ్ళు ఏం చేస్తున్నారు? కిరీటాలన్నీ కూడా ఏం చేశారు? వేసారంట. అందరూ కిరీటాలు 24 పెద్ద తీసాడు పడేశారంట. ఎంత బాగుంది కదా. అంటే ఏది నాకు విగ్రహము కాదు. ఇప్పుడు రాజకీయ నాయకులను కూడా చాలామంది వాళ్ళు ప్రేమిస్తూ ఉంటారు కదా. తర్వాత క్రికెట్ ఆడేవాళ్ళని, తర్వాత అభిమానులు ఉంటారు వాళ్ళకి. సినిమాల్లో హీరోయిన్లు కానీ, లేక రాజకీయ నాయకులు కానీ, ఇటు క్రికెట్లు కానీ, ఇంకా ఎవరుంటారు అభిమానులు? వాళ్ళకేమన్నా వీళ్ళు ఇస్తారా? అసలు గేటు దగ్గర రానిస్తారా? వీళ్ళని గిఫ్ట్లు ఇస్తారా? వాళ్ళకి చెప్పండి, ఇస్తారా? కానీ వీళ్ళకి ఏంటి చెప్పండి అమ్మ. మేము ఒకసారి ఆ రోడ్లో పనిశ్రోళ్ళ అమ్మకే చెయ్యి ఇరిగిందని రామలక్ష్మి నేను అక్కడికి ఆ సందులోకి వెళ్ళి బండి ఆపాం. సరే, ఒక ఆమె తెలిసిన కనపడింది. మన శ్రీదేవి కుమారి గారు, ధనలక్ష్మి గారికి తెలిసిన ఒక వ్యక్తి. అప్పుడు నేను కారు ఎక్కా. ఏంటమ్మా ఏంటి చాలా హడావుడిగా, ఎలక్షన్ టైం అన్నమాట, ఏంటి హడావుడిగా ఉన్నావు, ఏంటి ఎవరికి వేస్తావు ఓటు అంటే, ఫలానా ఆయనకి వేస్తా, ఆయనే మా జీవితం ఆయనే అంది. అమ్మో నాయనో, ఒకేసారి నాకేం అర్థం కాల. జీవితమే అంటే దేవుళ్ళు లేని వ్యక్తి మాట్లాడుతున్న మాట చూసారా? ఆయనే మా జీవితం అని అతనే. ఇప్పుడు నాయనో ఏంటి షాక్ అయిపోయా. ఆయనే మా జీవితం అండి, ఆయనకే అర్థం. మేము అసలే మైండ్ బ్లాక్ అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దానియేలు గ్రంథంలో షడ్రకు మెషకు అబేద్నెగోలు మనకు తెలుసు కదా. వాళ్ళ విషయంలో మనం చూస్తే వాళ్ళు ఎంత ధైర్యంగా మాట్లాడారు. రాజా, మా దేవుడు మమ్మలను రక్షింపకపోయినా సరే మేము మాత్రం ఆ ప్రతిమకు అన్నారు. అది డేర్ అండ్ డాషింగ్ అంటే. రాజా అంటే మా దేవుడు రక్షిస్తాడు, రక్షింపకపోయినా మేము మాత్రం పూజించం అన్నారు. అది ఆరాధన. స్తుతులకు ఆరాధనకు వ్యత్యాసం గమనించారా? ఇదండి, ఇలా బతకడం ఆరాధన. ఇలా పబ్లిక్గా చెప్పకపోయినా నీ ఉన్న ప్రాంతంలో అలా బతకడమే ఆరాధన. అలా రాజా గుర్తుపెట్టుకో, మా దేవుడు రక్షిస్తాడు, సమర్థుడు దాని విషయంలో. ఒకవేళ రక్షింపకపోయినా మేము మాత్రం ఆ ప్రతిమకు. అలా దేవుడు పక్షాన నిలబడటం, దేవుణ్ణి కనపరచడం. 1 పేతురు చూడండి, 3వ అధ్యాయం 15వ వచనం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి, నిర్మలమైన అనండి అందరూ, మనస్సాక్షి గలవారై, కలిగిన వారై, చాలమ్మా, కలిగిన వారై అన్నాడు. నిర్మలమైన మనస్సాక్షి గలవారై. ఇది ఆరాధన అంటే. ఇది ఆరాధన అంటే. అరుణ ఇవాళ నాకు ఒక మెసేజ్ పెట్టింది, అది నేను చదువుకొని జస్ట్ బయలుదేరాను. అది మీకు కూడా చదివినిపిస్తాను. యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము అనే వాక్యం షేర్ చేసింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనంలో ఉంది కదా. యథార్థమైన హృదయముతో, అది ఆరాధన. యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఎలా ప్రవేశించాం, ఎలా వింటున్నాం, ఎలా ఇస్తున్నాం, ఎలా చేస్తున్నాం అన్న దానిపైన ఆధారపడి ఉంది ఆరాధన. అదనమాట.
మనం చక్కటి పాట పాడుకున్నాం. హెబ్రోన్ సంఘాల్లో బాగా ఈ పాట పాడతారు. నా చిన్నప్పటి నుంచి ఆ పాట తెలుసు నాకు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియో. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియో. రక్షకునాశ్రయించి రక్షకునాశ్రయించి నీ ధన్యుడనైతేని. రుచి చూచి ఎరిగి తిని. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనం. అమ్మా, ఇందాక మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనంలో చదువుకున్నటువంటి అక్కడ కొన్ని మాటలు ఇక్కడ ఒకటి యాడ్ అయింది. శక్తి. శక్తి అనండి. శక్తి. ఏ శక్తి? పూర్ణ శక్తి. నీ శక్తి ధారాగతం అయిపోవాలి దేవునికి. నీ శక్తి, నీ శక్తికి లోపము రానంత వరకు ఆయన పని నువ్వు చేయటం. మళ్ళీ చదవండి ప్రారంభం నుండి. ప్రారంభం. పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇది ఆజ్ఞ. ప్రేమించాల్సిందే, కుదరదు. కొంతమంది అబ్రహాం గారిలాగా ఒకవేళ విగ్రహం, ఇస్సాకు విగ్రహము అయి ఉంటాడా? పిల్లల విగ్రహాలు అయిపోతారు, మనవాళ్ళ విగ్రహాలు అయిపోతారు. నో, అవ్వకూడదు. కొంతమంది డబ్బు అనే కిరీటం పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. పదవులు అనే కిరీటం, హోదా అనే కిరీటం, కులగర్వం అనే కిరీటం పట్టుకొని తిరుగుతూ ఉంటారు ప్రపంచంలో. అన్ని విగ్రహాలు ఏమో కనపడతాయి, మన విగ్రహాలు కనపడవు. అంతే తేడా, వ్యత్యాసం ఇంకేమీ లేదు. అన్ని విగ్రహాలు కనపడతూ ఉంటాయి, ఎదురుగా కనపడతూ ఉంటాయి. అమ్మో ఆగండి, నేను బొట్టు పెట్టుకోవాలి ఈరోజు, గబగబ వెళ్ళిపోయి. అంటే వాళ్ళ మైండ్లో ఏం సెట్ అయిందంటే బొట్టు పెట్టుకోకపోతే భర్త చచ్చిపోయాడు అనుకుంటారు అని వాళ్ళకి భయం. మరి ముస్లింలు, క్రైస్తవులు బొట్టు పెట్టుకోవడం వాళ్ళ భర్తలు బతికిలేరా? పుట్టినప్పుడు బొట్టుకు పెట్టుకుని పుట్టావా? మొలతాడు పెట్టుకుని, ఏ మొలతాడు పెట్టుకుని పుట్టావు నాన్న నువ్వు? కన్నా దిగంబరులై వచ్చాం, దిగంబరులై వెళ్ళిపోతాం. ఇక్కడ ఆరాధనకు ప్రాధాన్యత తగ్గిపోతున్న దినాల్లో ఎక్కువ స్థుతులే అంతా గుడ్. అది చేయకూడదని మనం మాట్లాడలా, అసలైంది మరుగున పడిపోతుంది. మంచి వాక్య భాగమే ఈ ప్రకటన గ్రంథం 4:10. వాళ్ళ కిరీటాలంటే మేము ఒట్టోడం, అసలు మేమేమీ లేదు. ఈ కిరీటం ఉందే, అది కూడా మాకొద్దు, మా హోదా అధికారం వద్దు. ఆయన పాదాల దగ్గర పడేశారు. ఎందుకంటే నీవే అర్హుడవు, నీవే. కనపడని విగ్రహాలు ఎన్నో మన లోపల గూడు కట్టుకుపోతూ ఉంటాయి. వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయోపదేశ కాండము అలాగే మత్తయి సువార్తలో అక్కడ కొన్ని మాటలకు శక్తి వచ్చింది, ఆత్మ వచ్చింది, వివేకము, ప్రేమ, మనస్సు, హృదయం. ఒక మనిషిలో ఇవన్నీ ఉంటాయి. ఈ మనిషిలో ఇవన్నీ కనిపిస్తాయి. ఆ మనిషి రోమా 12లో చెప్పినట్లుగా ఏమన్నాడు?
మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. అదనమాట. ఇప్పుడు ఈ పాట పాడుతూ ఉంటాం కదా, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. అది ఇక్కడ నిలబడి పాడేవాళ్ళు పాడుతున్నారని మీరు పాడుతున్నారా? పాడాలి కదా అని పాడుతున్నారా? నిజంగానే అదే మనస్సుతో మీరు పాడుతున్నారా? నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా. సినానే ఏంటి, నేనంటే నిద్ర లేకొద్ది మత్తుగా ఉన్నాను, నువ్వు కూడా నిద్రపోతున్నావు ఏమ్మా? ఏసరమ్మా రాత్రి నిద్రలేమని చేసావు ఏంటాను? నాకేమున్నా ప్రభువా అంటావు, మళ్ళీ సిరిగిపోయిన 10 రూపాయలు వేస్తావు. 20 రూపాయలు తెచ్చావా, 50 రూపాయలు తెచ్చావా, నీకు తెలుసుగా ఎంత వేస్తున్నావో? ప్రిపేర్ అయ్యి వచ్చావుగా. ఇక్కడ కాదు ప్రిపేర్, ఇంటికాడ ప్రిపేర్ అవ్వ వేస్తాం మనం. అది కరెక్ట్. అది మనం ఏం చేయాలి? ఎక్కడికి వెళ్తున్నాం? ఆరాధన గుణాలు వెళ్తున్నావా? పొరపాటున రామర్పడి వెళ్తారా? ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికే వెళ్తారు మీరు. ఎంత వేయాలి లేక ఏమి ఇవ్వాలి దేవునికి, ఆ మనసుతో మీరు ఇక్కడికి వస్తారు కదా. మళ్ళీ పాట ఏంటి? దొంగ పాట. పూర్ణ మనసుతో భార్యను ప్రేమించేవాడు ఎవరు ఉండారమ్మా? పూర్ణ మనసుతో భర్తను ప్రేమించేవాడు ఎవరు ఉండారా? ఈడండి నా వారసుడు, ఈడేనండి రేపు నా తలగొరికి పెట్టేది, ఈడేనండి, ఇది నా కూతురండి. అలా గొరుగు ఇప్పుడే గీకేస్తాడు, ఇప్పుడే గీకేస్తాడు. నువ్వు బతికుండగా బతులేముండ మెలకు కలిగి ఉన్నాను. పిల్లలు విగ్రహాలు అవ్వకూడదు. భర్తలు ద్వారానే పిల్లలు వచ్చినా భార్య విగ్రహం అవుతుందిగా. ఎప్పుడు భార్యను పూర్ణ మనసుతో ప్రేమించలేం కదా మనం. ఎంత స్వార్థపరులు. రామలక్ష్మి నాతో అంటది, ఈ పిల్లలు కాబట్టి అంత ఖర్చు పెడుతున్నావు, నాకు ఎప్పుడన్నా ఖర్చు పెట్టావా అని అంటది. వాస్తవమే, వాస్తవమే. నువ్వు నా కూతురువా అని కూడా అడిగా నేను రామలక్ష్మిని. నా కూతురు కాబట్టి నేను ఏదైనా చేస్తానంట. చూసారా మనం ఎలా సెట్ అయిపోయామో? మన బుద్ధులు ఎలాంటివి తెలుసా? మన బ్లడ్ ఎలాంటిదో తెలుసా? స్వాభావికంగా వచ్చేస్తున్నాయి ఇవన్నీ మనకి. తల్లిదండ్రుల ద్వారా స్వాభావికంగా వచ్చేస్తున్నాయి పిల్లలకు. కానీ ఇక్కడికి వచ్చేపాటికి కుదరదు. పూర్ణ మనస్సుతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో. నీ డబ్బులు, పదవులు ఇవన్నీ కాదు, మొత్తం దేవుడికే ఇచ్చేయాలి. అంటే ఇచ్చేయటం అంటే మళ్ళీ వేరే రకంగా అర్థం చేసుకోమాకండి. అంటే ఏది కూడా దేవుణ్ణి గణపరచడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి ఏది అడ్డు రాకూడదు. విగ్రహముగా తయారు కాకూడదు. నీవే ఒక కానుకగా అయిపోవాలి. అది దాని అర్థం అన్నమాట. అది తెలుసుకొని మనం దేవుణ్ణి ఆరాధించడం, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంకా చాలా రెఫరెన్స్లు మనం చూడవచ్చు. వింటూ ఉండగా కొన్ని రెఫరెన్స్లు మీకు గుర్తు రావచ్చు. గుడ్, రాసుకోండి చక్కగా. ఆ బైబిల్ పక్కన రాసుకోండి, లేదా బుక్లో రాసుకోండి. ఇదంతా రాసుకోండి, మీరు ధ్యానించండి. నిజంగా ఆరాధన అంటే, స్తుతులు అంటే. వాళ్ళ విగ్రహాలు బయటికి కనపడుతున్నాయేమనే బయటికి కనపడవు, అదే తేడా, అంతే. కానీ లోపల చాలా, అది దేవుడికి ఇష్టం ఉండదు. అమ్మా చెప్తున్నాను, ఆ రెఫరెన్స్ మీకు చూపించడం. రాజుల గ్రంథంలో వీళ్ళు 5 ప్రాంతాల నుంచి వచ్చి 5 విగ్రహాలు పోగు చేసుకొని వచ్చారు. వచ్చి వాళ్ళు పెట్టుకొని ఆరాధిస్తారు. అందుకే అన్నాడు ఆయన, అమ్మ ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాడు అన్నాడు. అక్కడే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాడమ్మా అన్నాడు. అంటే ఏదో నామకే వాస్త అన్నట్టుగా, ఏదో యెహోవా దేవుడు, మా పితరుల దేవుడు, మా తాతల దేవుడు అని ఏదో అనుకుంటున్నావు, కానీ నీలో సత్యము లేదమ్మా. నీ పెనుడిని తీసురా అన్నాడు. ఆమె ప్రభువుని అంగీకరించిందా లేదా అంటానికి గుర్తేంటి చెప్పండి? ప్రభువును ప్రేమించిందా లేదా అనడానికి గుర్తేంటి చెప్పండి? ఒకటి. అవన్నీ అయిపోయినాయి. ఆఖరికి వచ్చేసేపటికి ఏముంది? ఊరు మొత్తాన్ని లాక్కొచ్చింది ఆయన దగ్గరికి. ఎంత వండర్ఫుల్ కదండి అది. దేనికోసం వచ్చింది? ఈ భౌతిక సంబంధమైన దాహం కొరకు కుండ తీసుకుని వచ్చిన ఆమె
కుండ ఎక్కడ పడేసిన కుండనే మర్చిపోయింది. ఈ శరీరమైన ఆకలి దాహాలు మర్చిపోయింది. ఆత్మ సంబంధమైన జీవజలాన్ని కనుగొంది కాబట్టి ఆ ఊళ్ళోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి నేను మెస్సైని కనుగొన్నాను, రండి రండి అంటే ఊరంతా వచ్చేసిందంట. అదేనా అక్కడ ఉంది? చదవండి ఆ మాట. అయిపోయింది, ముగించాను. చదవండి ఆ మాట. విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చిచుండిరి. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయనను. ఇక అది తర్వాత సబ్జెక్టు. అంత మొత్తాన్ని కదిలించేసింది. గొప్ప విషయం. ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తారు, 3 రోజులు ఉండకూడదయ్యా మా దగ్గర అంటారు కదా. ఉన్నట్టున్నాడు. రిక్వెస్ట్ చేస్తారు, అయ్యా మా ఊళ్ళో ఉండయ్యా అన్నారు. బైబిల్ మూసేయండి. అమ్మయ్యా మూసారు. బైబిల్ మూసారా? అమ్మయ్యా. అది ఆరాధన. తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. యెహోవా ఉత్తముడని రుచి. మన పాటల పుస్తకం మీదే రాస్తుంది, నా జీవిత కాలం అయితే నేను యెహోవాను కీర్తనలు పాడతాను, నేను అనంతకాలం నా దేవుని కీర్తిస్తాను. 104 కీర్తన 33 వచనం. నా జీవిత కాలం అంతా అంటే నువ్వు బ్రతికున్న దినములన్నీయో కీర్తనలు పాడతాను. నేనున్నంతకాలం నా దేవుని కీర్తిస్తాను. కీర్తించాలి. పురుషులు